భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత దేవ్జీ కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ సమాచారం అందుతోంది. దేవ్జీతో పాటు మరికొందరు మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ధృవీకరించారు. నిన్ననే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కూడా మనం చూసాం. వరుసగా మారేడుమిల్లి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్స్ మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మారేడుమిల్లిలో నిన్న జరిగినటువంటి ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అందులో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కూడా ఉన్నారు. అతని భార్య రాజే ఉన్నారు. మరొక 4 అనుచరులు మల్లా, దేవ్, నారాయణ, శంకర్, నిన్న 6 ఉన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా జరిగింది ఎన్కౌంటర్. అక్కడ కూడా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మరొకసారి మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో జియమ్మ వలస అనే ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అందులో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలాగే దేవ్జీ కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. వీరితో పాటు మరొక 5 కూడా ప్రాణాలు కోల్పోయారు.